సింగపురం అనే ఒక ఊరుంది. అది చాలా అందమైన ఊరు. రాఘవయ్య తన కుటుంబంతో ఆ ఊర్లో ఎంతో గౌరవంగా బ్రతికేవాడు. వీళ్ళకి తరతరాల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులతో పాటు కొన్ని పొలాలు కూడా ఉన్నాయి. రాఘవయ్య భార్య పేరు కాంతం. ఈవిడకి ఆస్తిపాస్తులు ఉండడం వల్ల చాలా గర్వంగా ఉండేది. ఈ దంపతుల పెద్ద కొడుకు పేరు రఘు. ఇతను వీళ్ళకున్న పొలాల్లో వ్యవసాయం చేసేవాడు. ఈమె పెద్ద కోడలు కరుణ. కరుణ చాలా గుణవతి, చాలా మంచిది. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు అత్తగారు ఎప్పుడూ ఈవిడని సాధిస్తూ ఉండేది. రఘు కరుణకు ఒక పాప ఉంది. ఆ పాప పేరు మున్ని. ఇతను రాఘవయ్య కాంతంల రెండో కొడుకు. పేరు రాము. రాము పట్నంలో కాలేజ్లో చదువుకుంటాడు. రాము ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు. ఒకరోజు రఘు సాయంత్రం తన వ్యవసాయ పనులన్నీ ముగించుకుని ఇంటికి వస్తాడు. బయట ఆడుకుంటున్న మున్ని కూడా తండ్రిని చూసి ఇంట్లోకి వస్తుంది. రాము, చదువు ఎలా సాగుతుంది? బాగానే చదువుతున్నావా? అన్నయ్య బాగానే సాగుతోంది. ఏంటండోయ్ మా మరిదినేదో అంటున్నారు? చెప్పయ్యా రాము, రోజంతా మునితో ఆడుకుంటున్నానని అస్సలు చదువుకోవట్లేదని చెప్పు. మరేంటండి అలా అడుగుతారు? మన రాము రోజంతా చదువుకుంటూనే ఉంటారండి. అట్లనే ముగిసాయా ఇంకా ఆడుకుంటావా? ఈలోగా అత్తగారు అక్కడికి వచ్చేస్తుంది. అనుకుంటే నీవు నాని, అందుకే నీ వెనకే వచ్చాను. నీ పత్తికి నీ కూతురికి ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అరే పక్కన మరిదున్నాడు, అతను కూడా కొంచెం మంచినీళ్ళు ఇద్దామని ఏ మాత్రమేనా ఉందా? మర్యాదగైనా అడగాలని ఏమైనా జ్ఞానం ఉందా లేదా నీకు? అయ్యో అలా కాదత్తయ్య, ఈయన ఇంకా మున్ని ఇప్పుడే వచ్చారని ఇచ్చాను. మున్ని అయితే ఒకటే, రాము అయితే ఒకటా? నాకు ఇద్దరు సమానమే అత్తయ్య. అబ్బో వచ్చిందండి మరిదిని కొడుకులా చూసుకోవడానికి. ఎవరికి తెలియదు నీ దొంగ నాటకాలు. ఊరుకో అమ్మా, ప్రతిసారి వదిన ఏదో ఒకటి అనటం అలవాటైపోయింది నీకు. అయినా ఇందాకే ఒంటింట్లోకి వెళ్ళి నీళ్ళు తాగానమ్మా నేను. ఊరుకోరా, నీకేం తెలీదు. ఇంట్లో వాళ్ళందరినీ నీ వైపు తిప్పేసుకున్నావా? ఇదంతా నా కర్మ. నా ఇంట్లోనే నాకు శత్రువులు తయారయ్యారు. ఏంటన్నయ్య అమ్మ అలా చెప్పేసి వెళ్తే ఏం మాట్లాడావు? ఎప్పుడు ఉండేదే కదరా, నాకా చెప్పడం చేత కాదు, ఇంకేం చేస్తాం. ఊరుకోండి, నా గురించి మీరెందుకు దెబ్బలాడతారు? ఆ అత్తగారు కోపంగా పెరట్లోకి వెళ్తూనే పక్కింటి పంకజాన్ని చూసి అక్కడికి వెళ్తుంది. ఏంటి వదినా అంత కోపంగా ఉన్నావు? నీ కోడలు మళ్ళీ ఏమైనా చేసిందా? ఏం చెప్పమంటావు వదినా, లోపల ఏం జరిగిందో? నా చిన్న కొడుకు అంటే అసలు దానికి విలువే లేదు. అన్నీ వాళ్ళ ఆయనకి వాళ్ళ కూతురికే ఇచ్చుకుంటుంది. అరే పక్కనే ఉన్నాడు, కష్టపడుతున్నాడు మరి అని చెప్పి ఏమైనా ఇయ్యాలి కదా, ఏమీ ఇయ్యదు. ఆ ముద్రష్టబ్దాన్ని తీసుకొచ్చి నా కోడలుగా పెట్టాడు మా ఆయన. ఓ అలాగా. అదేమో నన్ను ఇలా కాల్చుకొని తింటోంది. ఇంట్లో ఎలా జరుగుతుందో వదినా? ఇదంతా నువ్వు ఇచ్చిన అరసే వదినా. ఏమన్నా అనుకో, నువ్వు ఇచ్చిన అరసు వల్లనే నెత్తి మీద ఎక్కి ఆడుతోంది. మరి జాగ్రత్త వదినా, నువ్వు కనుక ఆ తుప్పులో పెట్టుకోకపోతే నీ కోడల్ని. వస్తున్నానండి. అయ్యో నా మతి మండ, నేను వచ్చిన పని మర్చిపోయాను వదినా. ఆయన పిలిచే వరకు నాకు గుర్తురాలేదు సుమి. అసలు విషయం ఏమిటంటేను, మా ఇంటికి చుట్టాలు వచ్చారు వదినా. తీరా కాఫీ పెడదామంటేను మా ఇంట్లో కాఫీ పౌడర్ నిండుకుంది. నువ్వేమనుకోనంటేను ఒకప్పుడు కాఫీ పౌడర్ ఇప్పించు. అదెంత పని వదినా, ఉండు ఇప్పుడే ఇప్పిస్తాను. ఏమి కరుణ, కరుణ ఎక్కడ తెచ్చావి? పంకజం వదినికి కాఫీ పొడి అంట, వెళ్ళి తీసుకునిరా. అత్తగారి మాట విని కరుణ కాఫీ పొడి తీసుకొచ్చి పక్కింటి పంకజానికి ఇస్తుంది. ఈ మాత్రం సరిపోతుందా పిన్ని గారు? ఇప్పటికి సరిపెట్టుకుంటాలేమో. ఏమ్మా కరుణ, మీ అత్తగారు ఇంకా హింసిస్తూనే ఉందా నిన్ను? నువ్వు కాబట్టి ఏదో తట్టుకుని ఉంటున్నావు. అదే వేరే వాళ్ళు అయితే నోట్లో పడి చచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ అత్తను వేసేవారు చచ్చి ఊరుకునేది. చాలు, ఇంకా చాలు పిన్ని గారు. మీరు ఎక్కువ మాట్లాడారు, నేను ఎక్కువ వినేసాను. చాలు ఇంకా. నేను ఈనాడని చెప్పానా మా అత్తగారితో నాకు ఇబ్బంది ఉందని? మీరు ఎందుకు అక్కర్లేని పెడుతున్నాను? ఇంకా కాఫీ పొడి కావాలా? ఇస్తాను, మొహమాటం లేకుండా అడగండి. అంతేగాని మా ఇంట్లో విషయాలు జోక్యం చేసుకోకండి, దయచేసి చేసుకోకండి. బాగుండమ్మా బాగుంది. ఏదో నీ మేలుకోలు చెప్తేను నువ్వు నన్నే అంటావా? సరేనమ్మా, నీ విషయాలు నాకెందుకు, మీ ఇంటి విషయాలు, నేను వెళ్ళిపోతాను. అలా కరుణ హెచ్చరిస్తుంది.
మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారు కాఫీ తాగుతూ ఉంటుంది. ఏమి ఆ తుడవడం ఏంటి? ఇలా మెల్లగా తుడిస్తే ఎప్పటికేను పొద్దుస్తమాను ఇదే పనిలో ఉంటావా? కానీ తొందరగా. అత్తయ్య గారు అయిపోయింది. ఇంకెంత ఈ కాస్త తుడిచేసి వచ్చేస్తాను. ఈ కాస్త అని అంటూనే ఉంటావు, తుడుస్తూనే ఉంటావు. నేను నిన్ను కాదే, నేను కన్నని తల్లిదండ్రులు అనాలి. నీకు అసలు ఏం నేర్పించారు పని? అదేంటి అత్తయ్య గారు, మా అమ్మ నాన్న ఏం చేశారు మధ్యలో? వాళ్ళని ఎందుకు అంటున్నారు అత్తయ్య గారు? దయచేసి వాళ్ళని అనకండి, నన్ను అనండి, నేను పడతాను. వాళ్ళని ఏమనకండి అత్తయ్య గారు. అప్పుడు నీకే ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళని లేకపోతే ఇంకేదన్నా అంటాను. చెప్పు, ఒక్క పని సరిగా నేర్పారా నీకు? పోనీ ఏమైనా కట్నం ఇచ్చారా అంటే దానికి దిక్కులేదు. ఈయనేమో వెళ్ళి గొప్పగా సంబంధం ఖాయం చేసుకొచ్చారు. అందరూ కలిసి నా మెడకి గుర్తుపడ్డం తగిలిచ్చారు. అలా కరుణ తన పుట్టింటి వాళ్ళ గురించి వినగానే చాలా బాధపడుతుంది. ఒక్కసారి తండ్రి కొడుకులు కలిసి ఉండగా చిన్న కొడుకైన రాము ఇలా ప్రశ్నిస్తాడు. అమ్మ వదిన ఇన్ని మాటలు ఏంటంటే మీరు అస్సలు పట్టించుకోరా నాన్నగారు? అన్నయ్య నీకు ఏ బాధ్యత లేదా? ఇంకా వదిన అలా చచ్చిపోవాల్సిందేనా? అన్నయ్య నిన్నే. ఒరే రాము, ఇక్కడ నేనేం చేయలేనురా. ఏనాడు అమ్మకి ఎదురు చెప్పలేదు, కానీ నా వల్ల కాదు. ఇదంతా దాని కర్మ నన్ను పెట్టుకున్నందుకు. ఏం చేస్తాం, అనుభవిద్దాం. ఏం చేయమంటావురా రాము? మీ అమ్మ అప్పుడు నా వల్ల కాదు, ఏమన్నా అంటే ఇంటికి వచ్చేస్తానంటుంది. ఆ దాంతోనే నా దుంపలు పెంచుతుంది. అనవసరంగా అమ్మాయికురాలను బలి చేశాను. అయితే వినండి, కూడని మీరు కాపాడుకోలేకపోయినా, భర్తగా అన్నయ్య బాధ్యత తీసుకోలేకపోయినా, తల్లి లాంటి ఉదయాన్ని నేను కాపాడుకుంటాను. మీ అమ్మ నుంచి ఎలా కాపాడుతావురా? అది అసలు కాదండమ్మా. చూస్తుంటాను నాన్నగారు, అమ్మని ఎలా మారుస్తాను. రాముకి ఏ ఉపాయం తట్టిందో, ఎలా వాళ్ళ అమ్మని మార్చడానికి ప్రయత్నిస్తాడో తరువాయి భాగంలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.